బర్త్డే కదా సాడి నేను పోతా అని పోయింది సార్. ఇక అంతే నడి ఊళ్ళోకి వచ్చి పెళ్ళి ఎత్తమని అన్నాడు, మళ్ళా ఇట్లా ముంచిరే. ప్రేమ ఇద్దరి మనసులను ఇలా కలుపుతుందో లేదో తెలియదు, కానీ ఆ ఇద్దరిలో ఒకరి ప్రాణాన్ని మాత్రం డెఫినెట్గా బలి తీసుకుంటుంది. పిల్లల్ని ఎంతో ప్రేమించిన తల్లిదండ్రులు ఆ పిల్లలు ప్రేమించారు అని తెలిస్తే మాత్రం కసాయిలా మారుతున్నారు. కులం మతం అంటూ పరువు హత్యలకు పాల్పడుతున్నారు. మిర్యాలగూడ ప్రణయ హత్య కేసులో దోషులకు శిక్ష విధించి నెల రోజులు కూడా కాకముందే తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతుర్ని ప్రేమించిన పాపానికి ఆ యువకుణ్ణి పుట్టినరోజు నాడే నరికి చంపేశారు. పెద్దపల్లి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణం ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల సాయి కుమార్ను గొడ్డళ్లతో వేటాడి మరి అత్యంత క్రూరంగా హతమార్చారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళు ఎంతమాత్రం వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఇద్దరి ప్రేమ విషయమై పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించారు. అయినా సరే పెద్దలకు తెలియకుండా ఇద్దరు కలుసుకుంటూ ఉండేవారు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి కోపంతో రగిలిపోయాడు. సాయి కుమార్ను హతమారిస్తేనే ఈ సమస్య ముగిసిపోతుందని కిరాతకంగా ఆలోచించాడు. ఈ నెల 27న సాయి కుమార్ పుట్టినరోజు. తన ప్రేయస్తో కలిసి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నాడు. ఇది తెలుసుకున్న యువతి తండ్రి ఆ క్షణంలోనే సాయి కుమార్ను మర్డర్ చేయాలని ప్లాన్ వేశాడు. అయితే దీనికోసం కొంతమంది కిరాయి మనుషులతో రెక్కీ కూడా చేయించాడు. అదే రోజు రాత్రి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సాయి కుమార్ తన స్నేహితులతో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నాడు. వెంటనే గొడ్డలు తీసుకుని సాయి కుమార్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో పరిగెత్తిన ఆ యువకుడిని వేటాడి అతి కర్కశంగా దారుణంగా కిరాతకంగా హతమార్చేశారు. నిన్న సాయంత్రం ఈ రాత్రి సమయంలో 9:30 ప్రాంతంలో పూరెల సాయి కుమార్ బర్త్డే సందర్భంగా మేము మా ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కేక్ సెలబ్రేషన్ చేసుకున్నాక మేము అక్కడ కాసేపు కూర్చున్నాం. ఒక ఎక్సెల్ బండి అయినా బైక్ వేసుకొని వచ్చింది మా దగ్గరికి. వచ్చి గుడ్డలతోని పూరెల సాయి కుమార్ను దాడి చేసినాక మేము అయిపోద్దిగా తిని టెన్షన్ పడి మేము అటు చూసేసరికి సాయి కుమార్ అక్కడి నుంచి తప్పించుకొని ముప్పిరితోట బొడ్రాయి దగ్గరికి వెళ్ళినాక ఆయన ముత్యం సదయ్య అనే పర్సన్ సాయి కుమార్ను ఎంబడి గుడ్డలు అందుకొని ఎంబడి ఉరికి అక్కడ సాయి కుమార్ సుహృదకి కింద పడిపోయినాక టర్నింగ్ పైన ఆ గుడ్డలతో నరికి అక్కడ నుంచి నేను అంతలోపు అక్కడ ఉరికిన అక్కడ జరిగిన ఘటన కాడికి ఉరికి చూసేసరికి ఇక్కడ 4-5 దెబ్బలు వేసి ఉన్నది అక్కడ గుడ్డలతో. కొందరు గుంజుకొని నేను ఇటు వస్తుంటే నా చేతిలో గుడ్డలు పెట్టి రైట్ అని వెళ్ళిపోయింది సార్. మళ్ళీ అంతలోపు అబ్బాయికి బ్లీడింగ్ బాగా అవుతుంటే నేను వాళ్ళ ఫాదర్ మా అన్నయ్యని రమ్మని తొందరగా ఆయనకు ఫస్ట్ ఎయిడ్ లాగా చేసుకొని ఆటోలో తీసుకొని సుల్తానాబాద్కి వచ్చినాం సార్. అంతలోపు చనిపోయాడు. సాయి కుమార్ మృతితో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పుట్టినరోజు నాడే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తామని నమ్మించి తన కొడుకును పొట్టన పెట్టుకున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. మేము నా కొడుకు ఏదన్నా వేసుకుంటారని అప్పుడేకనే ఒప్పుకున్నాము. వాళ్ళకి ఇట్లా చేస్తారని అనుకోలేదు. మాకు నీకు ఇష్టం పెళ్ళి వేసుకుంటే సరే నాని అన్నావు. నాకు ఒక్కడే కొడుకు అయ్యా, ఆడికింత మోసం చేస్తాడు అనుకోలేము. నమ్మించి ముంచిండు నా కొడుకును. పెళ్ళి చేస్తామని అన్నాడు, మళ్ళా ఇట్లా ముంచిరే అయ్యా నా కొడుకు. తన కొడుకును ఏదో చేస్తారని ముందే ఊహించినా కాపాడుకోలేకపోయానంటూ ఆ తండ్రి ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. గ్రామంలో కొత్త వ్యక్తులు తిరుగుతున్నారని, బయటికి వెళ్లొద్దని చెప్పినా సరే స్నేహితులతో కలిసి తన కొడుకు బయటకు వెళ్ళాడని చెప్పాడు. ఒక అమ్మాయిని ప్రేమించడమే మా కొడుకు చేసిన పాపమా అంటూ ఆ తండ్రి గుండెలు పగిలేలా రోధించిన తీరు అందరినీ కంట తడి పట్టించింది. మా అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే
అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళే బండ్లు, కొత్త కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా కూకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇలా బర్త్డే కేక్ కట్ చేద్దామని ఆడికి పోయిండ్రు. పోయినాక వాడు బండి మీద వచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి గొడ్డలతోని దాడి చేసి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయికుమార్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా తేల్చారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకు సంబంధించి 5 వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఇది నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా అతన్ని డిసిజన్ను వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బట్ తీసుకొచ్చేటప్పటికే బ్రాడ్ డెడ్ అని డాక్టర్స్ చెప్పారంట. తర్వాత దీనికి సంబంధించి డిసీజ్డ్ వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రేమ వ్యవహారం వలన ఇది జరిగింది. అమ్మాయి వాళ్ళ ఫాదరు అండ్ మదరు ఇంకో కొంతమంది ఇన్వెస్టిగేషన్తో మర్డర్ చేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీలైనంత త్వరగా అక్యూజ్డ్ను అరెస్ట్ చేస్తాం. సమాజం అసలు ఎటుపోతోంది? ప్రేమిస్తే చాలు పరువు హత్యలకు పాల్పడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తీసేస్తున్నారు. మిర్యాలగూడ ప్రణయ హత్య కేసులో అమృత తండ్రి సాధించింది అసలు ఏమిటి? చేసిన తప్పుకు మారుతీరావు తనకు తానే శిక్ష విధించుకున్నాడు. అటు ఓ యువకుణ్ణి అన్యాయంగా చంపిన పాపానికి నిందితులకు కఠిన శిక్ష కూడా పడింది. ప్రణయ హత్య కేసులో తుది తీర్పు వెల్లడించి సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే ఇప్పుడు పెద్దపల్లిలో మరో యువకుడు హత్యకు గురి కావడంతో తెలంగాణ ఉలిక్కి పడుతోంది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.